Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 85 points gain అయ్యి 61,235 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 45 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,258 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 258 పాయింట్స్ డ్రాప్ అయ్యి 38,470 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మన మార్కెట్స్ ఓపెనింగ్ కి ముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ ద్వారా మంచి గ్యాప్ అప్ ఉంటుందనేలా ఇండికేషన్ కనిపిస్తున్నా మార్కెట్ ఓపెనింగ్ కొంతవరకు ఫ్లాట్ గా జరగడం, ఫస్ట్ 15-30 మినిట్స్ లోనే బిగ్ సెల్ ఆఫ్, అగైన్ కొంతవరకు రికవరీ అండ్ ఆ రికవర్ అయిన దగ్గర నుంచి మార్కెట్ మోస్ట్లీ రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేసింది. నిఫ్టీ కంటే కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఫర్దర్గా మార్కెట్ని ఇక్కడి నుంచి ఎలా గమనించాలి? ఇవాళ మార్కెట్లో కొంత వీక్నెస్ కనిపిస్తున్నా ఓవరాల్గా మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అవ్వకుండా, ఒకవేళ కరెక్ట్ అవుతున్నా అగైన్ స్ట్రెంత్ చూపిస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోనే సస్టైన్ అవుతూ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్గా ఇక్కడి నుంచి మార్కెట్ని బులిష్గానే చూస్తున్నాను. ఇఫ్ మార్కెట్లో వీక్నెస్ స్టార్ట్ అయిందని ఇండికేట్ చేయడానికి 17,700ని ఇంపార్టెంట్ సపోర్ట్గా తీసుకుంటున్నాను. ఈ లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవునంత వరకు కూడా షార్ట్ టర్మ్ వ్యూ మార్కెట్లో బులిష్గానే చూస్తున్నాను. నెక్స్ట్ ఐటీ సెక్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి పోస్ట్ అయ్యాయి. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పోస్ట్ చేశారు. విప్రో, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఈ ముగ్గురు కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. ఆల్రెడీ మార్కెట్ ఓపెనింగ్ కి ముందే ఈ 3 కంపెనీస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది టెక్స్ట్ రూపంలో అప్డేట్ చేశాను. బెస్ట్ గా రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది ఇప్పటి వరకు చూస్తే ఇన్ఫోసిస్, తర్వాత టీసీఎస్, వీళ్ళిద్దరు కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ విప్రో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ ఉంచారు. మొదట ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫోసిస్ ఒక రెవెన్యూ గ్రోత్, ఇది నార్మల్ రెవెన్యూ గ్రోత్. అదే డాలర్ రెవెన్యూ గ్రోత్ ని చూస్తే ఎక్స్పెక్టేషన్స్ ఏమో 3% గ్రోత్ ఉంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని, కానీ అది 6.3% దగ్గరగా గ్రో అయింది. అండ్ మార్జిన్ స్టేబుల్ గా ఉండడం అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ చూపించడం అండ్ ఈవెన్ హైరింగ్ ని కూడా, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఫర్దర్ క్వార్టర్స్ లో పెంచుకుంటున్నాం అని చెప్తున్న స్టేట్మెంట్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. తర్వాత టీసీఎస్, వీళ్ళు కూడా రెవెన్యూలో ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే గ్రోత్ ని తీసుకొచ్చారు. ఎక్స్పెక్టెడ్ డాలర్ రెవెన్యూ గ్రోత్ 2.1% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రోత్ ఉంటుందని, బట్ టీసీఎస్ వాళ్ళు 3% దగ్గరగా గ్రోత్ ని తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మార్జిన్స్ కొంతవరకు డిప్ అయినట్టు కనిపిస్తుంది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టీసీఎస్ రిలేటెడ్ గా వీళ్ళ బైబ్యాక్ 18,000 crore పెట్టి పర్ షేర్ 4,500 రూపీస్ పెట్టి బైబ్యాక్ చేస్తారంటున్నారు. అండ్ ఈ బైబ్యాక్ ఇంపార్టెంట్ గా గమనించాల్సిన వర్డ్ టెండర్ రూట్, మీన్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొంటారు. ఇది వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న 4th బైబ్యాక్. అండ్ వాళ్ళ ప్రీవియస్ బైబ్యాక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. రికార్డ్ డేట్ ని ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. ఏ డేట్ లోపు డిమాట్ అకౌంట్ లో ఈ షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు బైబ్యాక్ కి ఎలిజిబుల్ అని. సో 4,500 రూపీస్ పెట్టి వాళ్ళు కొంటారంటున్నారు. కాబట్టి ప్రెసెంట్ మార్కెట్ లో 3,900 అరౌండ్ స్టాక్ ప్రైస్ అవైలబుల్ గా ఉంది. కాబట్టి మనం కొని బైబ్యాక్ కి అప్లై చేయొచ్చు కదా అంటే, ఎస్ కొంత ప్రాఫిటబిలిటీ ఉంటుంది కొన్ని తక్కువ షేర్స్ కొని అలా బైబ్యాక్ కి అప్లై చేసే వాళ్ళకి. కానీ గుర్తుంచుకోవాల్సింది, పెద్ద మొత్తంలో మనం షేర్స్ ని కొని అలా బైబ్యాక్ కి అప్లై చేస్తే మనం కొన్న అన్ని షేర్స్ తీసుకోవాలని గ్యారంటీ అయితే ఉండదు. యాక్సెప్టెన్స్ రేషియో అనేది ఉంటుంది బైబ్యాక్ లో. ఆ రేషియోని బట్టి బైబ్యాక్ లో షేర్స్ ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో స్టాక్స్ ని కొని బైబ్యాక్ లో కంప్లీట్ గా కంపెనీ తీసుకుంటుందని ఒక వ్యూ కూడా బిగినర్స్ ఉంచుకోవడం అంత సరికాదు. అండ్ పర్సనలీ నేను ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన ఏ బైబ్యాక్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఈ కంపెనీ అయినా కాదు, ఇంకే ఇతర కంపెనీ అయినా హోల్డ్ చేసిన కంపెనీలో ఒకవేళ బైబ్యాక్ అప్డేట్ చేస్తుంటే కంపెనీ, దాని ఆ కంపెనీకే వాళ్ళు ఏ బైబ్యాక్ ప్రైస్ అయితే చెప్తున్నారో ఆ ప్రైస్ లో కూడా కంపెనీ షేర్స్ వాల్యుబుల్ గా కనిపిస్తున్నట్లు, కాబట్టి కంపెనీ ఆ ప్రైస్ లో వాల్యుబుల్ గా చూస్తుంది. యాజ్ ఎ షేర్ హోల్డర్ మనం కూడా ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూ లేకపోతే హోల్డ్ చేయడానికి ఒక కన్ఫర్మేషనే కానీ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసి షార్ట్ టర్మ్ గెయిన్స్ తీసుకోవడానికి అంత లాజిక్ అయితే నాకు ఈ బైబ్యాక్స్ లో కనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇన్వెస్టర్ కాకుండా షార్ట్ టర్మ్ లో అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం యాక్సెప్టెన్స్ రేషియో దృష్టిలో ఉంచుకొని ఒకవేళ స్టాక్స్ లో యాక్టివిటీ తీసుకొని షార్ట్ టర్మ్ లో గెయిన్ అవడం, ఆ కొంత పర్సెంట్ గెయిన్ కోసం చూడడం ట్రేడింగ్ యాక్టివిటీ అవుతుంది. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ బైబ్యాక్ అనేది మనం హోల్డ్ చేసిన కంపెనీ రిలేటెడ్ ఒక కన్ఫర్మేషన్, ఎస్ మనం మంచి కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని. అండ్ అలాగే టీసీఎస్ వాళ్ళు పర్ షేర్ 7 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ కమింగ్ టు విప్రో, డాలర్ రెవెన్యూ గ్రోత్ 3.6% దగ్గరగా గ్రోత్ ఉంటుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అనుకుంటే, వీళ్ళు 2.3% దగ్గరగా మాత్రమే రెవెన్యూ గ్రోత్ ని తీసుకొచ్చారు. డాలర్ రెవెన్యూలో ఎక్స్పెక్టెడ్ కంటే బిలో మార్క్ లో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఉండడంతో విప్రో నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉన్నాయి. అండ్ ఈ 3 కంపెనీస్ ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ 3 కంపెనీస్ ఒక లాస్ట్ 1 year స్టాక్ మూవ్ ని కూడా మనం స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ అయితే కండక్ట్ చేశాయి. అండ్ దాంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ కీ స్టేట్మెంట్స్ చేస్తున్నవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్సే. సో ప్రీవియస్ గా ఇన్ఫోసిస్ వర్సెస్ టీసీఎస్ అనేలా మనకి నెంబర్స్ కనిపిస్తూ వచ్చేవి. కానీ క్లియర్ గా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి టీసీఎస్ కి ఇన్ఫోసిస్ కి కంపారిజన్ అనేది చాలా వరకు కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ వాళ్ళు సుపీరియర్ గా నెంబర్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో మోస్ట్ పాసిబుల్లీ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా రీరేటింగ్ అప్డేట్స్ లైక్ ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఎంతవరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని రీరేటింగ్ అప్డేట్స్ కూడా మనం మల్టిపుల్ బ్రోకింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ నుంచి చూడడానికి పాసిబిలిటీ అయితే ఉంది. క్లియర్లీ ఐటీ ప్యాక్ లో దట్టు లార్జ్ క్యాప్ స్పేస్ లో ఇన్ఫోసిస్ వాళ్ళ డామినేషన్ అయితే కనిపిస్తూ ఉంది.
నిన్నటి వీడియోలో దీపక్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా ఇవాళ అనలిస్ట్ మీట్ ఉంది. అనలిస్ట్ మీట్ రిలేటెడ్ గా స్టాక్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాను కదా. ఇవాళ మీకు ఆ అనలిస్ట్ మీట్ ఒక కంప్లీట్ ప్రెజెంటేషన్, ఒక పీడిఎఫ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 440 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. అందులో కంపెనీ రిలేటెడ్ గా డీటెయిల్ ప్రెజెంటేషన్ ఉంది. వాళ్ళ బిజినెస్ ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు, వాటి రిలేటెడ్ గా వీళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఆర్ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా తప్పకుండా ఈ పీడిఎఫ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇది మీకు టెలిగ్రామ్లో 440 అరౌండ్ అప్లోడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,90,000 అబోవ్ మన వాళ్ళున్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చేసిందేమో నెగిటివ్ అప్డేట్. స్టాక్ 2% దగ్గరగా ఫాల్ అయిన తర్వాత స్టాక్ లో ఒక స్టడీ ర్యాలీ అయితే కనిపించింది. అసలు చేసిన అప్డేట్ వీళ్ళ JLR Q3 నెంబర్స్ రిలేటెడ్ గా, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ రిలేటెడ్ గా మనకు తెలుసు టాటా మోటార్స్ సంపాదించుకునే రెవెన్యూస్ లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ స్టిల్ ఇప్పటికి కూడా JLR సేల్స్ నుంచి వస్తుంది. వాళ్ళ Q3 సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 14% దగ్గరగా అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 40% దగ్గరగా ఫాలో అయ్యాయి. కాకపోతే ప్రీవియస్గానే టాటా మోటార్స్ వాళ్ళు సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ కారణంగా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో మా సేల్స్ డౌన్లో ఉంటాయని అప్డేట్ చేయడంతో మార్కెట్ అది ముందుగానే ప్రిడిక్ట్ చేసింది. కాబట్టి ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకే ఫాల్ అండ్ దాని తర్వాత లేటర్ ద స్టేజ్ రికవరీ కూడా కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఒకవేళ మార్కెట్లో కనిపిస్తే దట్ టు ప్యాసింజర్ వెహికల్ స్పేస్లో ఆ గ్రోత్ని అందుకోవడానికి ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లో ఉన్న అవైలబుల్ మార్కెట్ ప్లేయర్స్లో టాటా మోటార్స్ వాళ్ళు టాప్లో ఉంటారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అలాంటి డిమాండ్ రైజ్ అవుతున్నట్లయితే టాటా మోటార్స్ ఒక ఈవీ సేల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ గ్లోబల్గా సేల్స్ మనకి డౌన్ అవుతున్నా ఇండియన్ ఈవీ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్లో వీళ్ళు గ్రోత్ని చూపిస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే స్టాక్ని 500 అబోవ్ లెవెల్స్ దగ్గర మెయింటైన్ చేస్తుంది. సెబీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా సెబీ వాళ్ళు న్యూస్ యాంకర్స్ రిలేటెడ్గా, పెద్ద పెద్ద కార్పొరేట్స్ రిలేటెడ్గా స్టాక్లో చేసిన స్పెక్యులేషన్ రిలేటెడ్గా యాక్షన్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఎవరెవరైతే స్టాక్ టిప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్గా కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు చెప్తున్నది ఒక పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు కాన్స్టెంట్ గా కొన్ని స్టాక్స్ ని పంప్ అండ్ డంప్ చేశారని, ఈ స్టాక్స్ ని కొనండి అని ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ స్టాక్స్ ర్యాలీ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయి నియర్లీ 2.8 crore దగ్గరగా వాళ్ళు డబ్బుల్ని సంపాదించారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు చెప్తున్నది వీళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎటువంటి అనుభవం లేకపోయినా మాకు 4 రీసెర్చ్ అనలిస్టులు ఉన్నారు మా టీంలో అండ్ ఈవెన్ సెబీ రిజిస్ట్రేషన్ కూడా మేము అప్లై చేసామనేలా వాళ్ళు ఫాల్స్ క్లెయిమ్స్ చేశారని. బట్ చూస్తే గ్రూప్ని రన్ చేస్తున్న పర్సన్ ఒక డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఇన్ టూరిజం మేనేజ్మెంట్లో ఉందనేలా కూడా సెబీ వాళ్ళ స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే పర్టికులర్గా చాలా లో మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీస్ లైక్ 50 crore, 100 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీస్. ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్తున్నది ఇక్కడ 3 కంపెనీస్ గురించి. ఆ 3 కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ గమనించండి. జస్ట్ గూగుల్ చేసి ఆ స్టాక్ ప్రైస్ ఉంటుంది కదా, ఇలా కనిపిస్తుంటుంది కదా, దాని కింద మార్కెట్ క్యాపిటల్ గమనించండి. అన్నిటికి కూడా 100 or 150 crore ఇన్ బిట్వీనే ఉంటుంది. మెట్రో గ్లోబల్ కి 120 దగ్గరగా మార్కెట్ క్యాప్ ఉంటే టోటల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కి 127 crore మార్కెట్ క్యాపిటల్ అండ్ ఈ ఆల్కలై మెటల్స్ కి 110 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంది. మీన్స్ చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీస్ ని సెలెక్ట్ చేసి వాటిల్ని సజెస్ట్ చేస్తే ఏమాత్రం కొంత బయింగ్ ఇంట్రెస్ట్ దాంట్లో కనిపించినా స్టాక్స్ లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. అదే మీరు 1000 కానీ 5000 crore ఆర్ 10,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీని మీరు స్పెక్యులేట్ చేయాలని ప్రయత్నించిన, ఎంతో మంది కలిసి దాని బయా సెల్ రికమెండేషన్స్ ఇచ్చి మూవ్ చేయాలని ప్రయత్నించినా అదే 1%, 2% మూవ్ అయితే చాలు, రెస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అది ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ప్రైస్ ని న్యూట్రల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటుందో దాన్ని స్పెక్యులేట్ చేయడం కష్టం, తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటుందో అది స్పెక్యులేట్ చేయడం ఈజీ. కాబట్టి మీరు ఏ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటున్నా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఉంటున్నా మీకు ఏదైనా ఒక పర్టికులర్ పెన్నీ స్టాక్ ఆర్ ఈ స్టాక్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుందని మీకు డేటా కనిపిస్తుంటే గూగుల్ చేసే మార్కెట్ క్యాపిటల్ గమనించండి. ఫస్ట్ అది గమనించండి. దాని తర్వాత బిజినెస్ ఫండమెంటల్స్, లాస్ట్ రీసెంట్ క్వార్టర్స్లో వాళ్ళు ఎలాంటి నెంబర్స్ని పోస్ట్ చేస్తారు ఇది గమనించిన తర్వాత మాత్రమే ఫర్దర్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా బిగినర్స్ పెన్నీ స్టాక్స్ రిలేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉండడం అండ్ ఈవెన్ స్టాక్ టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా SMS ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అండ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కొన్ని స్టాక్స్ని ఇది మీరు ఇప్పుడు కొనుక్కుంటే మిస్ అయిపోతారనేలా ఫోమో క్రియేట్ చేస్తుండడం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ చేస్తుండడం కారణంగా బిగినర్స్ ట్రాప్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు రెక్సాన్ వాళ్ళతో జాయింట్ వెంచర్ని ఫామ్ చేసి ఈ PLI స్కీమ్లో భాగంగా వీళ్ళు అడిషనల్గా ఎయిర్ కండిషనర్స్కి సంబంధించిన, ఏసీలకు సంబంధించిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ని, PCBస్ని తయారు చేస్తారనేలా డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ వాళ్ళు
ఫండ్ రైజింగ్ ప్రపోజల్లో ఉన్నారని, మీన్స్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీని ఇష్యూ చేయడం కారణంగా ఫండ్ని రైజ్ చేయబోతున్నారని ఒక అప్డేట్. అండ్ సెకండ్ అప్డేట్, నజారా టెక్నాలజీస్ యొక్క సబ్సిడరీ అయిన నాట్విన్ గేమింగ్ వాళ్ళు ప్లానెట్ సూపర్ హీరోస్ అనే ఒక కంపెనీని 4.9 crore పెట్టి లైసెన్స్డ్ క్యారెక్టర్ మర్చెండైజ్ ని సెల్ చేసే ఈ సూపర్ హీరో బ్రాండ్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 3% ర్యాలీ అయింది. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒడిశా గవర్నమెంట్ అలాగే టాటా పవర్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్ అయి ఒక జాయింట్ వెంచర్ లో ఉన్నారు. ఆ జాయింట్ వెంచర్ నుంచి వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చిందని, ఆర్డర్ ఒక వాల్యూ 8 crore. ఈ ఆర్డర్ ద్వారా వీల్ చేయబోతున్నది అక్కడ ఒడిశాలో డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వాటి రిలేటెడ్ గా కావాల్సిన డెవలప్మెంట్ ని ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి ఆ జాయింట్ వెంచర్ టాటా పవర్ అలాగే ఒడిశా గవర్నమెంట్ రిలేటెడ్ ఉండే జాయింట్ వెంచర్ వాళ్ళు అందజేశారని, ఇది నెక్స్ట్ 6 months లో కంప్లీట్ చేయబోతున్నాం అనేలా ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్గా కావాల్సిన కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్గా వస్తున్న అప్డేట్, వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ ఫ్రమ్ చెన్నై మెట్రో రైల్, ఆదాని, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే సిక్కిం యూనివర్సిటీ దగ్గర నుంచి వచ్చాయని. ఈ ఆర్డర్స్ ఒక నెట్ వర్త్ 4,600 crore అని. సో దీంతో కలుపుకొని FY22 ఎంటైర్ FY22లో వీళ్ళకి 6,500 crore ఆర్డర్స్ లభించాయనేలా కంపెనీ అప్డేట్ చేసేసరికి స్టాక్ ఇవాళ ఒక పాయింట్లో ర్యాలీ అయి 3% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఆర్పీజీ గ్రూప్ కి సంబంధించిన సిఈఎస్సి వాళ్ళు ఇవాళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. అండ్ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు నియర్లీ 4.5 రూపీ దగ్గరగా పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ ఆ డివిడెండ్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ 25th January అని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రిజల్ట్స్ ని గమనిస్తే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ని క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా మనకి డిప్ అయితే కనిపిస్తుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లోకి కంపెనీ రిలేటెడ్గా ఎఫ్ఐఎస్ అలాగే పబ్లిక్ వాళ్ళ వాటాను పెంచుకుంటుంటే డిఐఎస్ వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నారు. నెక్స్ట్ టీవీఎస్ గురించి మాట్లాడుకోవాలి. టీవీఎస్ అలాగే స్విగ్గీ డెలివరీ బాయ్స్ యూజ్ చేసే బైక్స్ ని కమింగ్ టైమ్స్ లో ఈవీ వెహికల్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి స్విగ్గీ అలాగే టీవీఎస్ వాళ్ళు పార్ట్నర్షిప్ అవ్వబోతున్నారు ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ డేటా అయితే పబ్లిష్ అయింది. నెక్స్ట్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఓపెనింగ్ సెషన్ నుంచి సన్ ఫార్మాలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ప్రీవియస్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో మనం యూఎస్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ ఒక మార్జిన్స్ కానీ సేల్స్ రిలేటెడ్ గా కానీ ప్రెషర్ని అయితే మనం చూసాం. యూఎస్లో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ రిలేటెడ్గా సేల్స్లో అంత బెటర్మెంట్ అయితే కనిపించలేదు. కానీ వీళ్ళు చెప్తున్నది అది కమింగ్ టైమ్స్లో బెటర్ అవుతుందని. దీని రిలేటెడ్గా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా, లూపిన్, క్యాడిలాక్ అడ్వాంటేజ్ ఉంటుందని, వీళ్ళందరిలో కల్లా వీళ్ళకి సన్ ఫార్మా బెటర్గా కనిపిస్తుందని మెన్షన్ చేస్తూ ప్రీవియస్గా సన్ ఫార్మాకి ఇచ్చిన 1,050 టార్గెట్ని అప్గ్రేడ్ చేస్తూ 1,100 రూపీస్ పర్ షేర్ నెక్స్ట్ 12 monthsలో వీళ్ళు టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు సిఎల్ఎస్ఏ వాళ్ళు సన్ ఫార్మా రిలేటెడ్గా అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీళ్ళకి సంబంధించిన డిపాజిట్స్ క్వార్టర్ కంపారిజన్లో 1% ఫాల్ అయ్యాయి, అడ్వాన్సెస్ 3% గెయిన్ అయ్యాయి. ఇంపార్టెంట్ ఇక్కడ కాసా రేషియో లాస్ట్ క్వార్టర్లో 45.3% కాసా రేషియో ఉంటే అది 11% దగ్గరగా ఇంప్రూవ్ అయి 50.8% దగ్గరగా ప్రెసెంట్ వీళ్ళ కాసాని మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక బిజినెస్ డేటా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ విశాల్ ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడుకోవాలి. విశాల్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళు January 27th బోర్డు సమావేశాన్ని కండక్ట్ చేసి బోనస్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకుంటారనేసరికి ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి ర్యాలీ అవుతూ నియర్లీ 13% దగ్గరగా గెయిన్స్తో ఇవాళ స్టాక్ క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ 18,190 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 18,290 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 38,380 అండ్ రెసిస్టెన్స్ 38,820. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిద్దాం. నిన్నట్లానే టాప్ సైడ్కి వెళ్తుంటే 18,500 దగ్గర ఫ్రెష్గా బిల్డ్ అవుతుంది అండ్ ఓవరాల్గా కూడా డేటా స్ట్రాంగ్గా ఉంది. అలాగే డౌన్ సైడ్కి వెళ్తుంటే 18,000 దగ్గర, ఇంట్రాడేలో 13,000 దగ్గరగా అండ్ ఓవరాల్గా 48,000 దగ్గరగా ఓఐ డేటా అక్కడ బిల్డ్ అవుతుంది. కాబట్టి 18,000 to 18,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.